సో, అంటే ఇప్పుడు ఎవ్రీబడీ హాస్ అన్ ఆప్షన్ అంటే అది విక్టిమ్ ఫ్యామిలీకి చాలా మైనస్ కదండి. అసలు ఏ కేసెస్‌లో బెయిల్ అప్లై చేసుకోవచ్చు? బెయిల్ రావడానికి ఏ కేసెస్ ఉంటాయి? బెయిల్ స్ట్రాంగ్‌గా బెయిల్ రాకుండా స్ట్రాంగ్‌గా జైల్లోనే ఉంచేసే కేసెస్ ఎలాంటివి? సో, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురున్నారు. ఒక ఆయన ఆ నలుగురు కలిసి మర్డర్ చేయగలరు. ఐడియా ఒకరిది. ఎగ్జిక్యూషన్ అంటే తీసుకున్న వెపన్ అయినా ఏదైనా దానికన్నా ముందు అంటే ఇన్సిడెంట్ కన్నా ముందు ప్రిపరేషన్ ఒకరిది. ఎగ్జిక్యూషన్ ఇద్దరు. సో, ఇప్పుడు ఆహ్, అక్కడ అంటే ఆ ప్లేస్‌లో లేకపోవడం వల్ల ఈ ముందు ముందు ఇద్దరు ఉన్న ప్లేస్‌లో ఉన్న వాళ్ళకన్నా ఈ నెక్స్ట్ ఇద్దరు ఉంటారు కదా! ప్రిపరేషన్‌లో హెల్ప్ చేసిన వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్‌గా మర్డర్ చేసినట్టు కాదు. ఈవెన్ దో దేర్ ఇస్ కాన్స్పిరసీ. వాళ్ళ మీద అలిగేషన్స్ అంటే డైరెక్ట్‌గా ఈ పర్సన్ నేను పక్కా చూషినా. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్ ఇస్ అన్ ఎవిడెన్స్ అగైన్స్ట్ దట్ పర్సన్. సో, ఇంకొక పర్సన్ మీద ఎవిడెన్స్ లేకుంటే ఆయనకి తొందరగా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మర్డర్ కేసెస్‌లో అనుకోండి అందరికి బెయిల్ రాదు. చాలా ఈజీ కాదది. రేప్ కేసెస్‌లో బెయిల్ రాదు. అండ్ అటెంప్ట్ మర్డర్‌లో కొంతమందికొస్తది, కొంతమందికి రాదు. యాసిడ్ అటాక్స్‌లో రాదు. సో, ఆ అఫెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎంత పెద్ద అఫెన్స్ అది, ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది సొసైటీని. అంటే రేపు పొద్దున కోర్ట్స్ ఆల్సో కన్సిడర్ రేపు పొద్దున అరే ఇంత ఇంత చంపేసి కూడా ఈయన బయట తిరుగుతున్నాడు అని అంటారు జనాలు. అప్పుడు జ్యుడిషియరీ మీద లేకుంటే ఆ క్రైమ్ మీద రెస్పెక్ట్ పోతది. జ్యుడిషియరీ మీద రెస్పెక్ట్ పోతది లేకుంటే అసలు న్యాయం ఎక్కడుంది అని. సో కోర్ట్ కూడా అవి కన్సిడర్ చేస్తాయన్నమాట. సో ఎవిడెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బెయిల్ తొందరగా రాదు. ఎవిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్కోప్ కొంచెం ఎక్కువ. అదే ఇందాక మీరన్నట్టు జ్యుడిషియరీలో ఎక్కడ ఉంది న్యాయం అన్నట్టు నిజంగానే జ్యుడిషియరీలో లూప్ హోల్స్ ఉంటాయా? జ్యుడిషియరీలో లూప్ హోల్స్ అంటే ఎట్లా అంటున్నారు? ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం బెయిల్ తీసుకొని బయటకొచ్చేయొచ్చు అన్న కైండ్ ఆఫ్ థింగ్స్. అట్లా అంటే మీరు ఎంత యూజ్ చేసుకోవాలని మీరు అనుకున్న ఒకవేళ అక్యూజ్ చేయడానికి ఎవరైనా పార్టీస్ అనుకున్నా, మీరు అనుకున్న అవతల సైడ్ వాళ్ళు దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారు కదా! సో, కోర్ట్‌కి ఆ విషయం మీరు చెప్పకుండా అవతల సైడ్ వాళ్ళన్నా చెప్తారు. అందుకే ఇద్దరు పార్టీస్ ఎందుకుంటారు అంటే నీ వర్షనే కరెక్ట్ కాదు. దానికి ఆపోజిట్ సైడ్ స్టోరీ కూడా ఇంకోటి ఉంటది కాబట్టి 2 విన్నాకనే కోర్ట్ డిసైడ్ చేస్తది కాబట్టి. సో, కోర్ట్‌కి అవన్నీ తెలిసే ఉంటాయి. కోర్ట్‌ని లూప్ హోల్స్ అనేవి ఉండవు జ్యుడిషియరీలో. లా ఫాలో అయితే లా, స్ట్రిక్ట్ లా అంతే. ఓకే. అంటే ఇందాక మీరన్నట్టు ఒకళ్ళు ప్లాన్ చేస్తారు. ఐడియా ఒకరిది. దాని ప్రిపరేషన్స్ ఒకడు చేస్తారు. ఇద్దరు ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు నలుగురు అక్యూజ్డే కదా! నలుగురు క్రిమినల్సే కదా! నలుగురు క్రిమినల్సే. అంటే నలుగురులో కాన్స్పిరసీ ఉంటది. అంటే ముందు నుంచి వాళ్ళు కాన్స్పిరసీ అంటే 120 దట్స్ డిఫరెంట్ సెక్షన్. అంటే ఒకరు చేసినా అందరికి అప్లై అయితదన్నమాట. ఒక్కరు మర్డర్ చేసినా ఆ మర్డర్‌లో పార్టిసిపేట్ అంటే ఆ మర్డర్‌కి ముందు ఆలోచించిన వాళ్ళని, హెల్ప్ చేసిన వాళ్ళని అందరూ కూడా మర్డర్ చేస్తున్నంత పనిష్మెంటే వస్తది వాళ్ళకి. దట్స్ కాల్డ్ కాన్స్పిరసీ. సో, ఈ నలుగురు కూడా అక్యూజ్డే. ఆ కాన్స్పిరసీ అనే సెక్షన్ పెడితే మనం. సో, అంటే వాళ్ళ ఫైనల్ గోల్ ఆ నలుగురి ఫైనల్ గోల్ ఆ మర్డర్ అయ్యి ఉండాలి. ముందు నుంచి వాళ్ళందరూ ఆ ప్రిపరేషన్‌లో ఉండుండాలి. సో, అందరికి అంతే పనిష్మెంట్ వస్తది.